కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారా? నూతనమైన సంవత్సరంలో నూతనమైన తలంపులతో, నూతనమైన ఆశీర్వాదాలతో దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. సంతోషం. అందరూ అనేకమైన ఆలోచనలతో మరి గురిని కలిగి పనిచేస్తూ ఉంటారు. వారందరినీ దేవుడు బలపరుచునుగాక. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 41వ అధ్యాయం 53 నుండి 57 వరకున్న 5 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 54వ వాక్యం, యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటిను ఆహారముండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, సియోనులో నుండి మీ కృప కాపుదల కనికరములు విస్తరింపచేయమని, సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యోసేపు చెప్పిన ప్రకారము ఐగుప్తు దేశము మీదికి సైతం కరువు సంవత్సరాలు స్టార్ట్ అయ్యాయి. ఆనాటి కాలంలో ప్రపంచమంతటిలో కూడా కరువు ఉన్నదని లేఖనాల్లో చూస్తున్నాం. అయితే మిక్కిలి ప్రియులారా, ఈ కరువు సంవత్సరాలు ప్రపంచమంతటా అంటే ఐగుప్తు, ఆ పరిసర ప్రాంతాలు అప్పటికున్నటువంటి జనాభాకు, అందులో కనాను దేశం కూడా ఉన్నది. విషయం ఏంటంటే, ఆ కరువు కాలంలో ఈ యొక్క యోసేపు చెప్పినట్లుగా వారు కరువును జయించుటకు గాను సమృద్ధిగా పండిన సంవత్సర కాలాలలో ఆహారమును అనగా ధాన్యాన్ని నిల్వ చేశారు. ఆ ప్రకారంగానే ధాన్యం నిల్వ చేసిన కారణాన వారు కరువు అనేది ఎరుగకుండగానే వారు కాపాడబడుతూ తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, యోసేపుకు దేవుడు ఏదైతే ముందుగా మరి కళ యొక్క భావాన్ని బయలుపరిచారో ఆ ప్రకారంగా వారు ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ఐగుప్తు దేశంలో కరువు అనేది రాకుండగా, కరువు అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలాగున జయించాలో యోసేపు యొక్క
స- సందర్భం యోసేపు యొక్క జీవితంలో ఉన్న అనుభవాలు మనకెంతో స్ఫూర్తిదాయకమైనవి అని చెప్పాలి. కరువు రానై ఉన్నది, సమృద్ధి ఉన్నది కనుక ఈ సమృద్ధిని మనము భద్రపరుచుకుంటే కరువు కాలాన్ని జయించవచ్చు అనేటువంటి వివేచనతో కూడినటువంటి ఆ, విధానం అద్భుతమైంది. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథం సామెతలలో 6:6 నందు చీమలను గురించి రాయబడింది. ఎంత అద్భుతం అంటే దేవుడు పాము నుంచి పాఠం నేర్పుతారు, చీమ నుంచి పాఠం నేర్పుతారు. ఈ చీమల గురించి మాట్లాడినప్పుడు ప్రభువారు అంటారు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు చూడు, అవి వేసవి కాలమందు ఆహారాన్ని కూర్చుకుంటాయి, వర్షాకాలము దాటి వెళ్ళు వరకు అవి క్షేమాన్ని కలిగి ఉంటాయి అంటాడు. అంటే యోసేపు జీవితంలో ఉండిన ఆ తెలివి అద్భుతం. ఒక చీమ ఎలాగున జ్ఞానం కలిగి ఉంటుందో యోసేపు దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు కదండి. ఆ దైవ జ్ఞానం ఆయన ఏం చేసిందంటే తనను మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అంతటినీ పిల్లారా, కనానులో ఉన్నటువంటి తన యొక్క స్వజనులైన 66 మందిని కరువులో నశించిపోకుండా క్షేమమును కలిగి సమృద్ధిని అనుభవించే భాగ్యాన్ని కలుగజేసింది. ఆమేన్. భాగ్యాన్ని కలుగజేసింది. ఒక చీమ వర్షాకాలమును జయించుటకు వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుని వర్షాకాలం వరదలు వర్షములు కారణం చేత బయటికి వెళ్ళని పరిస్థితిలో ఆహారమును నిల్వ చేసుకుని అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. స్తోత్రం. మరి బాహ్యంగా యోసేపు బాహ్య సంబంధమైన ఆహారాన్ని నిల్వ చేసి తన స్వజనులను ఐగుప్తు దేశాన్ని కాపాడాడు. ఒక చిన్న చీమ తనతో ఉన్న వాటన్నిటి కొరకు ఆహారాన్ని నిల్వ చేసుకుని దాన్ని మీదటి కాలానికి భద్రపరుచుకుంటుంది. పిల్లలు, ఒక్క మాట, ఈరోజు మనము దేవుని పిల్లలం కదా, మనకు ఒక ఆహారం ఉంది. అదే జీవాహారం, జీవవాక్యం, జీవపు మన్నా. యేసు ప్రభువు నోట నుండి పలుకబడిన జీవపు మాటలు అవి మన జీవితానికి ముత్యాల మూటలు. ప్రియులరా, మరి ఈ ఆహారం మన దగ్గరకు వస్తుంది కదా. ఐగుప్తు దేశం ఒకప్పుడు అగ్రగణ్యమైన దేశం. ప్రస్తుతం అమెరికా దేశాన్ని పెద్దన్న అంటూ అన్ని దేశాలు ఎలా సంబోధిస్తున్నాయో, ఆనాటి కాలంలో ఐగుప్తు దేశం అంత గొప్ప దేశం. అంత గొప్ప దేశానికి కరువు అన్నిటితో సమమే. కరువుకి ఏది లెక్క కాదు సుమి. కరువు ఐగుప్తు దేశాన్ని పట్టుకుంది. నేను అంటాను, అంత గొప్ప దేశం ఆగలేదు కదా కరువుకి ఎదుట. నేనంటాను, ఆధ్యాత్మికంగా ఆహారం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఒకానొక రోజు వాక్యం అనే కరువు రానై ఉన్నది. ఇది లేఖనాలు చెప్పుచున్న సత్యం. నేను నీవు అనుకుంటే సరిపోదు. లేఖనాలు చెబుతున్నాయి, బైబిల్ సెలవిస్తుంది. వాక్యమైన దేవుడు ప్రవచనాల ద్వారా ముందుగా తన ప్రవక్తల ద్వారా రెండవ రాకడ కాలమందు సంఘము ఎత్తబడిన తరువాతను సంఘం ఎత్తబడక మునుపును లోకంలో శ్రమలు మహాశ్రమలు ఆరంభించబడబోతున్నాయి. వాక్యం కరువవ్వబోతుంది, స్వచ్ఛత మరుగవ్వబోతుంది, స్పష్టమైన ఉపదేశానికి చోటు లేకుండా పోయే రోజులు రానై ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఒక చీమ ఆహారాన్ని భద్రపరుచుకుని, వింటున్నారు కదా, ఒక చీమ ఆహారాన్ని భద్రపరుచుకుని వర్షాకాలం అనబడిన కరువును జయించుటకు ఎలాగున ఆహారాన్ని దాచుకుందో, ఐగుప్తు దేశంలో రానయ్యున్న 7 సంవత్సరాల కరువును జయించుటకు యోసేపు ఎలాగున ఆహారం నిల్వ చేసి కరువును దాటి వెళ్ళిపోయారో, ఆత్మీయులారా, వాక్యం అనే కరువు మనకు రాకమునుపు మనమెంత సిద్ధపడాలి, మనమెంతగా ప్రభువు కొరకు నిలవబడాలి, మనము దొరికిన వాక్యాన్ని ఎంత సమృద్ధిగా వినాలి. అద్భుతం ఏంటో తెలుసా పిల్లరా? ఒకరోజు ఐగుప్తులో 7 సంవత్సరాలు సమృద్ధిగా ఎలా పండాయో
పంటలు. ఈనాడు వాక్యం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, సువార్థికుల ద్వారా, భారం కలిగిన దేవుని బిడ్డల ద్వారా దేవుని వాక్యం అంత త్వరగా వస్తుంది, అంత విస్తృతంగా వస్తుంది. 1 minute వీడియోని జరుపుకుంటూ చూస్తున్నారు కొందరు. ప్రియులారా, 28 నిమిషాల టీవీ రికార్డింగ్ సందేశాలు వింటున్నారు, లైవ్లు వింటున్నారు. కానీ వినేదే దానికంటే జరిపేది, మార్చేది ఎక్కువైపోతుంది. ఆలోచించి, ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంటలు పండితే యోసేపు పాడు చేయలేదు, దాన్ని భద్రపరచుకున్నాడు. చీమలు వేసవి కాలమందు ఆహారాన్ని భద్రపరచుకుంటున్నాయి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నావేమో, వాట్సాప్ అంటూ, ఫేస్బుక్ అంటూ, ట్విట్టర్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ, యూట్యూబ్ అంటూ, ఆట్యూబ్ అంటూ వాక్యాన్ని మిస్ అయిపోతున్నావు. మందిరంలోనే ఉంటున్నావు, కానీ మనస్సులో వాక్యం అనేది నిల్వ చేయలేకపోతున్నావు. హృదయంలో వాక్యము నీరు కట్టలేకపోతున్నావు. వాక్యానికి అన్నగా ప్రేమించి దైవజనునిగా భారంతి మాట చెప్తున్నా, వాక్యం నీ యొద్దకు వచ్చుచున్నప్పుడు దాన్ని స్వీకరించి మరియా ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా నీవు భద్రపరుచుకునాలని ప్రభువు పేరట బ్రతిమిలాడుతున్నా. ఐగుప్తు దేశమే కరువు ఎదుట నిలవలేకపోయిందండి. ఆఫ్టర్ ఆల్ నీవు నేనెంత? ఒకరోజు వాక్యం అనే కరువు రానై ఉంటే మన పరిస్థితులు ఏమవ్వాలి? ఆత్మీయులారా, ప్రార్థించండి, దేవుని యొక్క సన్నిధి యందు నిలిచి ఉండండి. ప్రభు కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుకరంగా మార్చండి. దేవుని ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామములో ఆమేన్.